రాష్ట్రంలోని ప్రాథమిక విద్యా వ్యవస్థలో చాలా లోపాలున్నాయన్నారు జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంపూర్ణ విద్య సాధన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విద్య సామాజిక మార్పుకు దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, సమాజం పట్ల అవగాహన కల్పించేలా టీచర్లు కృషి చేయాలన్నారు. సంపూర్ణ విద్య అనేది అందరికీ సమానంగా ఉండాలి. సంపూర్ణ విద్య అనేది అందరూ కూడా వికాసం చెందేటువంటి రీతిలో ఉండాలి. అందరిలో ఉండేటువంటి ఆలోచన శక్తి పెంచేదిగా ఉండాలి. అటువంటి విద్య మనం కోరుకుంటున్నాం. సమాజంలో నువ్వు ఒక మంచి గౌరవప్రదంగా జీవించాలి. నువ్వు గౌరవప్రదంగా జీవించటమే కాదు, నీలాంటి వాళ్ళు అనేక మందికి సేవ చేసి వాళ్ళు కూడా గౌరవంగా జీవించేటట్టు చేయాలి. సంపూర్ణ విద్య కోసం అన్ని వర్గాలు ఒక ఉద్యమం రూపంగా తెలంగాణ మనం ఏదైతే 15-20 సంవత్సరాలు నిరంతరంగా పోరాడే విధంగా సాధించుకున్నామో, విద్య కూడా అదే విధంగా ఒక పోరాటం, ఒక ఉద్యమం అనుకుంటే తప్ప సంపూర్ణ విద్య అనేది సులభంగా అందరికీ రాదు. అది వస్తే మాత్రం సమాజంలో తీవ్రమైన మార్పులు వస్తాయి, అది ఆరోగ్యకరమైన మార్పులు ఉంటాయి, సమాజం తప్పకుండా బాగుపడుతుంది. కాబట్టి మనం అందరం కూడా ఆ వైపు ప్రయత్నం చేయాలి. ఇవాళ రేపు ప్రైవేటీకరణలో అడ్వర్టైజ్మెంట్ చూస్తే టీవీలలో మనకు మతిపోతుంది, ర్యాంకుల గురించి చెప్తారు. ఈ విధంగా విద్యను ప్రైవేటీకరణ చేశారు. ఇవాళ మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ విద్య సంపూర్ణ విద్య ఉండాలి, అందరూ ఒక జాగాలోనే చదువుకోవాలి. కలెక్టర్ కొడుకు ఉన్నా, ఎమ్మెల్సీ కొడుకు ఉన్నా, ముఖ్యమంత్రి కొడుకు ఉన్నా, కేజీ టు పీజీ అనేది ఒక దిక్కు ప్రభుత్వం ఆలోచన